యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. స్టేట్ చైర్మన్గా పనిచేస్తుండా మళ్ళీ ఈరోజు దాదాపు 2 నెలల నుంచి ఈ సిద్దిపేటలో జరుగుతున్నటువంటి యాదవ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని మళ్ళీ సమాజం చూస్తూ ఉంది. అక్కడికి కూడా నిజ నిర్ధారణ కమిటీకి కూడా పోయింది. వాళ్ళు నిర్ధారణ చేసిండ్రు. ఈ ఏదైతే ఈ కుటుంబం రాగం మోహన్, అదేవిధంగా రాగం రఘు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఆ భూమిని అక్కడనే దున్నుకుంటూ బతుకుతుండరు. అయినా కూడా ఇక్కడ ఏం భూములు సరిపోలేదని ఈ రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉండా, మీ మంత్రివర్గంలో హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ సరిపోలేదా? ఇంకా అక్కడ కూడా పోయి సిద్దిపేటలో ఒక యాదవ కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ భూమిని కబ్జా చేసుకొని, అంటే బలవంతంగా ఫోర్స్ఫుల్గా ప్రభుత్వం మా చేతిలో ఉంది, కలెక్టర్ మా చేతులు ఉండడు, ఎస్పీ మా చేతులు ఉంది, వాళ్ళని బెదిరించి ఎంతకో అంతో అగ్వకు అమ్మిపించుకోవాలని చూడడం ఇది నిజంగా సిగ్గుచేటైన విషయం. తక్షణమే మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ను బర్తాఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండా. అసలు నిజంగా ఒక మంత్రిపై ఉండి ఒక బీద కుటుంబం అక్కడ దాదాపు 60-70 సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ ఇంటి తగాదాలు ఉంటాయండి. తాత ముత్తాతల నుంచి సంపాదించిన భూమిని అక్కడ వరంగల్లో వాళ్ళ కొంతమంది కుటుంబ సభ్యులు ఉండరు, ఇక్కడ ఉండరు. వాళ్ళు వెనకటికి ఒక పేపర్ తయారు చేసుకున్నారు వాళ్ళ తాత ఉన్నప్పుడే. అప్పుడు వెనకటికి ఏమి పట్టాలు లేవు. ఒకసారి ఇట్లా మాట్లాడుకొని ఒక కాగితం రాసుకుంటే అదే ఫైనల్. అది అందరికి తెలుసు తెలంగాణలో. మళ్ళీ దాన్ని ఆధారం చేసుకునే వాళ్ళు భూములు అక్కడ వరంగల్లో వాళ్ళు తీసుకున్నారు, యువతలో వీళ్ళు తీసుకున్నారు. సర్వే నెంబరు 974, అదేవిధంగా సర్వే నెంబర్ 978, 79, 988, 105, 1005, 1006 ఈ సర్వే నెంబర్లలో గతంలో 20 ఎకరాలు ఉన్నది, వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు అక్కడ వరంగల్లో వాళ్ళకి ప్లాట్లు వచ్చినాయి, వాళ్ళ పాలలకు ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లకు అప్పుడు డిమాండ్ ఉన్నది కాబట్టి ప్లాట్ మేము తీసుకుంటాం, నీ ఆడ పనికిరాని భూమి ఏంది సిద్దిపేటలో అని ఒక అన్నకు అక్కడ అలాట్మెంట్ చేసిండ్రు. ఆ భూమి ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది. దానికి బాగా పరిష్కారం కోసము మేము పాలనము మేము అంగా తస్వే చేసుకోలేదని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి గారి యొక్క శిష్యులు అక్కడ ఏది బాలాజీ కంపెనీ, వాళ్ళ అన్న కొడుకు బాలాజీ రియల్ ఎస్టేట్ ఈరోజు కొనుగోలు చేసుకోవడం, దాని బలవంతంగా వాళ్ళ ఏరుకోడికి వచ్చిన కాడికి చాలని వాళ్ళు అమ్ముకొని వాళ్ళతోన బలవంతంగా కలెక్టర్తో ఆర్డర్ తీసుకోవడం ఇది చట్ట విరుద్ధం. కలెక్టర్ల గారికి కూడా మనవి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, నువ్వు మంత్రివర్గంలో సభ్యులను ఇట్లా ఏదైతే సివిల్కి సంబంధించినటువంటి భూ తగాదాలలో పాల్గొనొద్దని చెప్పండి. మీరు చాలా చూస్తున్నాం మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విపరీతమైనటువంటి భూముల కబ్జా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉండరు. ఇవన్నీ చేస్తూ సరిపోలేదని పేద రైతుకు అన్యాయం చేస్తే సహించేది లేదు. యాదవ చేసి తెలంగాణ మొత్తం కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు నిజంగా ఏ పెద్ద మంచి అయితే వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి అక్కడనే మీరు తస్వ చేయండి. మేము కూడా జేఏసీ తరఫున వస్తాము, సిద్దిపేటలోనే అక్కడ కూర్చొని మాట్లాడతాం. మళ్ళీ మీరు సిద్ధంగా ఉండరా అని కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ను ఈ సందర్భంగా సవాల్ చేస్తూ ఉండా. మీరు ఇంకొకసారి ఈ రియల్ ఎస్టేట్ దందలు పోవద్దండి. మీరు కోట్ల రూపాయలు ఎగవసి ఎన్నికై వచ్చి ఈరోజు ఆ డబ్బును మళ్ళీ తిరిగి తీసుకోవటానికి ఎవరైతే పేద భూములను గుంజుకోవడం, ఎక్కడైతే డిమాండ్ ఉన్నటువంటి భూముల వెంట ఓడి వాళ్ళకి అన్యాయం చేయడం ఏందండి? ఈరోజు వ్యాపారం చేసుకుంటుంటారు. మీరు ఏ పార్టీ వచ్చినా కూడా అదే పనిలో ఉండరు. కాబట్టి మేము జేఏసీ తరఫున పూర్తిగా ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు జేఏసీ అండగా ఉంటుందని కూడా
తెలియజేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని తక్షణమే రాజీనామా చేయి, నైతిక విలువలు పాటించి ఈ కుటుంబాన్ని న్యాయం జరిగే వరకు నువ్వు మంత్రివర్గంలో ఉండటానికి లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం, గౌడ్లకు ఎవరికైనా ఇవ్వాలంటే ఇంకో గౌడ్కి మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి, కానీ ఇట్లా భూదందాల్లో రియల్ ఎస్టేట్ దీంట్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని తక్షణమే బర్తరఫ్ చేయాలని కూడా జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.